గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు ప్రవీణ్ కుమార్. మహేంద్ర అండ్ మహేంద్ర ఫార్మ్ ఎక్విప్మెంట్ నుంచి నేను డిఎస్గా వర్క్ చేస్తాను. సో ఈరోజు మనం చూసుకున్న వెహికల్ అయితే 755 నోవో సిరీస్ అండి. ఇందులో మీరు చూసుకున్నట్టయితే 75 HP మన కంప్లీట్గా ప్రొడ్యూస్ చేస్తుందండి. కంప్లీట్ ఇండస్ట్రీలో 75 HPలో బెటర్ ఫీచర్స్ ఉన్న వెహికల్ అయితే మనదని చెప్పుకోవచ్చు. మనం బండికి చూసినట్లయితే నోవో 755 BS4 ఇంజన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ BS4 BS6 ఆదేశాల మేరకు చూసుకుంటే అబోవ్ 50 HP కేటగిరీ ట్రాక్టర్ సంబంధించిన ఏ ట్రాక్టర్ అయినా కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో BS4 కన్వర్ట్ అవ్వాల్సి ఉంటుంది. BS4 లేదా TREM ట్రాక్టర్ ఎమిషన్ నామ్స్ 4 ప్రకారం మనం ఇంజన్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. ఇంజన్ తో సంబంధించి మనం కంప్లీట్ గా BS4 అనేది EGR టెక్నాలజీతో కూడిన ఇంజన్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు చూసినట్లయితే మన బండి అనేది కంప్లీట్ గా ఎలక్ట్రానికల్ గా రన్ అవుతుంది. బండికి సంబంధించిన ఎలక్ట్రానికల్స్ అన్ని కూడా ఎలక్ట్రికల్ గా ఉంటాయి కాబట్టి దీని ఆపరేషన్ అనేది పాత ఇంజన్ తో పోల్చుకుంటే ఈజీగా సింపుల్ గానే ఉండడం జరుగుతుంది. దీనికి ఉన్న మేజర్ ఫీచర్ అనేది ఇప్పుడు మనం కొంచెం బండి పైన వెళ్ళి చూసుకుందాం. రైట్, ఇక్కడ మనం చూసినట్టయితే నోవో 755D అనే ట్రాక్టర్ మనం తీసుకొచ్చినాము. దీంతో పాటు ఎంబూస్ట్ ఇంజన్ టెక్నాలజీ మనం ఇవ్వడం జరిగింది. ఎంబూస్ట్ ఇంజన్ టెక్నాలజీ ఏంటంటే ఒకటే ఇంజన్ హెచ్పీని ఒకటే ఇంజన్ మనం 3 HPలుగా వాడుకోవచ్చు. ఎందుకంటే రైతుకు అనుకూలంగా ఉన్న పొలం కావచ్చు, రైతుకు అనుకూలంగా ఉన్న ఫీల్డ్ కావచ్చు, రోడ్ రన్నింగ్ కావచ్చు, లేకపోతే ఇతర ఉపకరణాలు వాడుకున్నప్పుడు ఎంబూస్ట్ టెక్నాలజీ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. దానివల్ల మేజర్గా ఏంటంటే రైతుకు మంచి మైలేజ్ బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడున్న కాంపిటీషన్ సిచ్యువేషన్ లో రైతుకు ₹4 మిగిలాలనుకుంటే మనకున్న ఎంబూస్ట్ ఇంజన్ ద్వారా పాసిబుల్ అవుతుంది. దీనికి ఉన్న ఫీచర్స్ ఇక్కడ స్టీరింగ్ దగ్గర నుంచి చూపిస్తానండి. ఇంతకుముందు చెప్పాను కదండి ఎంబూస్ట్ ఇంజన్ అంటే. ఎంబూస్ట్ ఇంజన్ లో చూసుకునేటి ఇవే 3 టాపిక్స్ అనేవి ఉంటాయి. ఇందులో ఫస్ట్ 3 మోడ్స్ ఉంటాయి. దీన్ని మనం ట్రిపుల్ టార్క్ మోడ్ అని అంటాము. మన బండి చూసుకున్న ఒకటే బండి, కాకపోతే 3 HPలుగా 3 టార్క్ లో మన బండిని ఆపరేట్ చేసుకోవచ్చు. అందులో భాగంగానే ఇక్కడ చూసుకున్నట్లయితే డీజిల్ సేవర్ ఒకటి, నార్మల్ మోడ్ ఒకటి, పవర్ మోడ్ అనేది మనకు ఉంది. ఇక్కడ పవర్ మోడ్ చూసుకున్నట్లయితే మనకు బండికి ఆల్మోస్ట్ 75 HP అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం నార్మల్ మోడ్ అనేది ఆల్మోస్ట్ 60 to 65 HP అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకొకటి డీజిల్ సేవర్ మోడ్ అనేది ఒకటి ఉంది. ఈ మోడ్ చూసుకున్నట్లయితే ఈ డీజిల్ సేవర్ మోడ్ లో మీకు ఆల్మోస్ట్ 15 నుంచి 55 HP వరకు అనేది ఇంజన్ అనేది హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రకరకాల సిచ్యువేషన్ లో మనం చూసుకున్నట్లయితే కొన్ని పొలాలు కంప్లీట్ గా ఆరిపోయి ఉంటాయి, కొన్ని పొలాలు కంప్లీట్ గా వాటర్ డీప్ పడ్లింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇంకొకటి అదే విధంగా మనం హార్వెస్టర్ అనేది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి, లేకపోతే ఇంకో విలేజ్ నుంచి ఇంకొక విలేజ్ కూడా మనం షిఫ్ట్ చేసుకుని నడుపుకోవడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఈ మోడ్స్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇందులో చూసుకుంటే పవర్ మోడ్ అనేది ఎప్పుడైతే మనకు ఆ వరికి సంబంధించిన ఫీల్డ్ అనేది వాటర్ తో నిండిపోయి డీప్ పడ్లింగ్ ఉన్నప్పుడు మన పవర్ మోడ్ లో కోసుకోవడం జరుగుతుంది. దీనివల్ల మనకు బండి కంప్లీట్ గా 75 HP అనేది రావడం ద్వారా మన బండి ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఆరాంగా ముందుకు వెళ్ళిపోయే అవకాశం అని ఉంటుంది. దానివల్ల ఆపరేటర్ గానీ రైతుకు గానీ అటు హవర్స్ సేఫ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మనకు ల్యాండ్ కవరేజ్ కూడా ఎక్కువ అనేది ప్రొడక్టివిటీ రావడం జరుగుతుంది. ఇంకొకటి నార్మల్ మోడ్ లో అనేది ఎప్పుడైతే వరి కంప్లీట్ గా ప్రాపర్ కండిషన్ లో ఉండి మంచిగా ఆడిపోయినట్టు ఉంటే మనకు బండి అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆరాంగా కోసుకోవడం జరుగుతుంది. దానివల్ల మనకు మైలేజ్ అనేది బెటర్ గా జరుగుతుంది. మైలేజ్ అనేది ఎక్కువ రావడం వల్ల ఆపరేటర్ కానీ ఓనర్ కానీ ₹4 ఇందులో మిగిల్చుకునే వాళ్ళు అవుతారు. ఇంకొకటి డీజిల్ సేవర్ అనేది ఇప్పుడు అంటే ఇన్ కేసు మనం బండి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి, ఇంకో చోటు నుంచి ఇంకో చోటుకి షిఫ్ట్ చేసుకున్నప్పుడు ఓన్లీ ఎస్పెషల్ గా రోడ్ జర్నీ పర్పస్ లో మనం ఇది యూజ్ చేసుకున్నట్లయితే బెటర్ మైలేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇటువంటిది ట్రిపుల్ టార్క్ మోడ్ అనేది కాంపిటీషన్ లో ఏ బండి కూడా లేదు సార్. కాంపిటీషన్ లో ఓన్లీ 2 మోడ్స్ మాత్రమే ఉంటాయి, లేకపోతే అయితే సింగిల్ మోడ్ మాత్రమే ఉంటుంది. మన మహీంద్రాలో మాత్రం 3 మోడ్స్ ఇచ్చాం. ఈ 3 మోడ్స్ ఉండడం ద్వారా రైతుకు గానీ, ఓనర్ గానీ, ఆపరేటర్ గానీ తన పనిని సింపుల్ గా సులువుగా చేసుకోవడానికి అనుకూలంగానే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే స్టీరింగ్ అనేది ఇక్కడ మీరు చూడండి, స్టీరింగ్ అసెంబ్లీ అనేది ఆపరేటర్ కి చాలా సింపుల్ గా కంఫర్ట్ గా ఉండడం జరుగుతుంది. తద్వారా ఆపరేటర్ ఎంత హెవీగా వర్క్ చేసుకున్నా, ఎంత ఎవ్రీ టైం కూడా వర్క్ చేసుకున్నప్పటికీ ఇబ్బంది లేకుండా, ఎలాంటి బ్యాక్ పెయిన్స్ కానీ రాకుండా స్టీరింగ్ మీద అనేది బేస్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. దీంతో చూసుకున్నట్టయితే ఇక్కడ మన కాంబినేషన్ స్విచ్ అనేది ఉంది. ఇది ఒకటే ఇటు మనకి హార్న్ కానీ, ఇండికేషన్స్ కానీ, లేకపోతే పార్కింగ్ లైట్స్ కి, హెడ్ లైట్స్ కి హై లో బీమ్ కూడా మనకు ఇందులో ఇవ్వడం జరిగింది. దీనివల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే ఆపరేటర్ ఎవరైతే డ్రైవింగ్ చేసే ఆపరేటర్ ఉంటారో వాళ్ళకి అక్కడ ఇక్కడ క్లస్టర్ మీద బేస్ లేకుండా ఒకటే కాంబినేషన్ స్విచ్ ఇవ్వడం ద్వారా సింపుల్ గా పన్నది అతను ఆపరేట్ చేసుకోవడం జరుగుతుంది. అటు ఇండికేషన్స్ కోసమైనా, లేకపోతే అప్పర్ డిప్పర్ లైట్స్ కోసమైనా తనకి సింపుల్ గా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి మన బండికి చూసుకున్నట్లయితే మొత్తం 15x15 ఫోర్ వీల్ తో కూడుకున్న వెహికల్ మనం ఇవ్వడం జరిగింది. 15x15 గేర్ బాక్స్ అంటే ఏమిటి, అసలు 15x15 లో మనకి ఎట్లా పాసిబుల్ అవుతుంది అనుకుంటే మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఇక్కడ చూడండి లోడ్, మీడియం, హై గేర్ బాక్స్ అనేది ఉంది.
అదే పరంగా రైట్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే పొజిషన్ రేంజ్ గేర్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు ఇందులో ఎక్కడ కూడా రివర్స్ అనేది ఈ 2 లివర్లలో మీకు కనిపించదు. అందుకోసం అంటే మన బండికి ఇచ్చేది సింక్రోమే షటిల్ షిఫ్ట్ గేర్ బాక్స్ అని ఇవ్వడం జరిగింది. దీన్ని మనం FNR లివర్ అంటాం, అంటే ఫార్వర్డ్ అండ్ రివర్స్ లివర్ అనేది అంటాము. ఇందులో భాగంగానే లోడ్ ప్లస్ మీడియం ఇంటూ హై, దీంతో పోల్చుకుంటే లోడ్లో, మీడియంలో, హైలో కలుపుకొని 15 ఫార్వర్డ్ ఉంటాయి, 15 రివర్స్ ఉంటాయి. అంటే లోడ్లో 5 ముందుకు 5 రివర్స్, మీడియంలో కూడా 5 ముందుకు 5 రివర్స్, హైలో కూడా 5 ముందుకు 5 రివర్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో టోటల్ ఓవరాల్ మీరు కంపేర్ చేసుకుంటే 15 గేర్స్ ముందుకు, 15 గేర్స్ అనేది రివర్స్ రావడం జరుగుతుంది. కాంపిటీషన్ ఏ వెహికల్లో కూడా 15 కార్స్ 15 గేర్ బాక్స్ అనేది లేదు సార్. మనం ఇవ్వడం గల ఒక ఉద్దేశం ఏంటంటే క్లచ్ లైఫ్ యొక్క లైఫ్ పెంచడం కోసం, ఎట్ ద సేమ్ టైం హార్వెస్టింగ్ లో మంచి ప్రొడక్టివిటీని తీసుకోవడం కోసం మనది గేర్ బాక్స్ అనేది యూజ్ అవడం జరుగుతుంది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడైనా వాతావరణం అనుకూలించిన పరిస్థితుల్లో వరిగిడ కంప్లీట్ కింద పడిపోయినప్పుడు మన ఆఫ్ క్లచ్ లేకుండా పనిచేసుకునే ఛాన్స్ అనేది దీనికి వస్తుంది. ఎందుకంటే కాంపిటీషన్ తో పోల్చుకుంటే లోడ్ ఫస్ట్ గేర్ లో మన బండి యొక్క గ్రౌండ్ స్పీడ్ అనేది చాలా తక్కువ ఉండడం ద్వారా మనం పని అనేది ఎక్కువ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అదే కాంపిటీషన్ వెహికల్ లో మనం చూసుకున్నట్టయితే 12 క్రాస్ 4 గేర్ బాక్స్ ఉంటుంది. అంటే 12 ముందుకుంటే 4 అనేది వెనక్కి ఉంటుంది. సో 4 రివర్స్ ఉండడం, ఇంకొకటి 12 ఫార్వర్డ్ ఉండడం వల్ల వాళ్ళకి లోడ్ ఫస్ట్ గేర్ లో మన బండితో పోల్చుకుంటే కొంచెం స్పీడ్ అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది. అలాంటప్పుడు కింద పడుకున్న పొలాన్ని కోయడానికి వాళ్ళు ఖచ్చితంగా ఆఫ్ క్లచ్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. కాంపిటీషన్ తో పోల్చుకుంటే మన బండికి ఆఫ్ క్లచ్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. దానివల్ల క్లచ్ లైఫ్ కూడా మనకి ఎక్కువ రావడం జరుగుతుంది. ఇంకొకటి నెక్స్ట్ స్టీరింగ్ సీట్ చూసుకున్నట్లయితే డ్యూల్ ఆర్మ్ రెస్ట్ తో మనకి సీట్ అనేది ఎవరైతే మన డాక్టర్, ఫిజియోథెరపీ డాక్టర్ల వాళ్ళ యొక్క సలహా మేరకు మనం సీట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆపరేటర్ కంటిన్యూస్ గా రోజు 10 నుంచి 12 గంటలు లేకపోతే 12 నుంచి 16 గంటల వరకు బండి మనం సీజన్ లో నడపాల్సి ఉంటుంది. కాబట్టి డ్రైవర్ బ్యాక్ పెయిన్ లాంటిది ఎలాంటిది రాకుండా ఆర్మ్ రెస్ట్ కానీ ఈ సీట్ కానీ మనం ఇవ్వడం జరిగింది. ఈ సీట్ అనేది మనం ఫ్రంట్ కి అండ్ బ్యాక్ కి అడ్జస్ట్ చేసుకోవడానికి, అదేవిధంగా పైకి కింద కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి మనం విత్ డ్యూయల్ అడ్జస్టబుల్ గా ఇవ్వడం అనేది జరిగింది. ఇంకొకటి మేజర్ చూసుకున్నట్టయితే కాంపిటీషన్ లో ఏ బండి కూడా ఆ పీటీఓలో రివర్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ వచ్చినా కూడా పీటీఓ రివర్స్ అనేది వాళ్ళకి పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉండే కాంపిటీషన్ వెహికల్స్ చాలా ఉన్నాయి. సో మన బండికి అలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఫార్వర్డ్ అండ్ రివర్స్ పీటీఓతో కూడా మనం బండి ఇవ్వడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే మన పైకి వేసుకున్నప్పుడు ఫార్వర్డ్ లో ఉంటుంది, ఫ్రంట్ కిందకి వేసుకున్నప్పుడు రివర్స్ లో ఉండడం జరుగుతుంది. ఇది మనకు మెయిన్ గా పీటీఓ క్లచ్ అనేది రావడం జరుగుతుంది. ఇదైతే ఆపరేట్ చేసుకున్నప్పుడే మనకు పీటీఓ అనేది తిరగడం, దాని ద్వారా మనకు పీటీఓ ఇంప్లిమెంట్ సంబంధించి మంచి ప్రొడక్టివిటీ రావడం జరుగుతుంది. ఇందులో ఫార్వర్డ్ రివర్స్ మనకి ఎప్పుడెప్పుడు పనిచేస్తుంది, ఎలా యూజ్ చేసుకోవాలనుకుంటే మేజర్ గా ఎవరైతే హార్వెస్టింగ్ కట్ చేస్తారో, కట్ చేసే కస్టమర్కి ఎప్పుడైనా బాస్కెట్ అనేది జామ్ అవుతే పాత తరహా వెహికల్స్ అయితే ఖచ్చితంగా ఆపరేటర్ కిందకి దిగి ఆ బాస్కెట్ ఓపెన్ చేసుకుని చేతులతో తమ ఇరుక్కుపోయిన గడ్డినంతా లాగడం, లేకపోతే ఇతర పని అనేది చేసుకోవాలి. దానివల్ల టైం వేస్ట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఆపరేటర్ అనేది కొంచెం శ్రమకు గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మన బండికి మనం రివర్స్ స్పీడ్ వచ్చినాం కాబట్టి రివర్స్ స్పీడ్ ఎంగేజ్ చేసుకున్నప్పుడు దాని తర్వాత మనం పీటో మెయిన్ క్లచ్ ఎంగేజ్ చేసుకుంటే ఆటోమేటికల్ గా ఏదైతే ఎక్కడైతే మనకు చిక్కుకుపోయిన వరి ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా బయటకి రావడం జరుగుతుంది. ఆ బయటికి రావడం ద్వారా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మన పని జరిగిపోతుంది. సజావుగా మళ్ళీ యథావిధిగా తాను ఆపరేటర్ పని చేసుకోవడం జరుగుతుంది. 25 HP లో మనం తీసుకున్నది ఏంటంటే క్యూ లిఫ్ట్ అనేది ఈక్యూఎల్ అంటాం సార్. దీన్ని ఈక్యూఎల్ అంటే ఎలక్ట్రానిక్ పిక్ అండ్ లో. దీన్ని చూసినట్లయితే మనం మెకానికల్ గా కాకుండా ఎలక్ట్రికల్ ఈ బటన్ ప్రెస్ చేసి పెట్టినప్పుడు మనకి హెడ్లిక్ అనేది ఆటోమేటిక్ లిఫ్ట్ అవ్వడం, ఎట్ ద సేమ్ టైం బటన్ వదిలిపెట్టినప్పుడు కిందికి రావడం అనేది జరుగుతుంది. దానివల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే ఎప్పుడైనా ఆపరేటర్ కొత్తనే ఉన్నప్పుడు ఏదైనా ఇంప్లిమెంట్ అటాచ్ లేదా డిటాచ్ చేసుకునే సందర్భంలో అతను ఒక్కటే ఉండి కిందికి పైకి దిగలేని సందర్భాల్లో ఉన్నప్పుడు ఈ బటన్ మనం ఎంగేజ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా హెడ్లిక్ లిఫ్ట్ అవ్వడం లేదా దిగడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు మనం ఇంప్లిమెంట్ అటాచ్ చేసుకున్నప్పుడు డిటాచ్ చేసుకున్నప్పుడు ఈజీగా అనేది ఉండడం జరుగుతుంది. ఇది కాంపిటీషన్ వెహికల్స్ లో చాలా రేరు, మనం మాత్రం ఇన్బిల్ట్ ఇస్తున్నాం. ఇంకొకటి దీని లిఫ్టింగ్ కెపాసిటీ కూడా మనం ఇంకా చూసుకున్నట్లయితే అడ్రస్ కి మహా లిఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది. కంప్లీట్ గా 2900 kg లిఫ్టింగ్ కెపాసిటీ మనం బండికి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇండస్ట్రీలో ఏ బండికి కూడా అంత హై లిఫ్టింగ్ కెపాసిటీ అనేది బండి లేదు. ఎవరైతే రైతులు పొటాటో సీడర్ లాంటి పెద్ద పెద్ద హెవీ లిఫ్టింగ్ మిషన్స్ వాడుకున్నప్పుడు మన బండి అనేది సజావుగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మన బండికి చూసుకున్నట్లయితే డిజి సెన్స్ పవర్డ్ బై మన మహీంద్రా 4G అనేది ఇవ్వడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఓనర్లు ఎవరైనా కూడా ఆపరేటర్లకు బండి అప్ప చెప్పేసి తమ విధుల్లో బిజీగా ఉండిపోతారు. సో మన బండి ఎక్కడ నడుస్తుంది, ఎన్ని గంటలు నడుస్తుంది, లేకపోతే బండిలో ఉన్న డీజిల్ ఎంత ఉంది, సర్వీస్ ట్రాక్ ఎక్కడ దాకా వస్తుంది అని చెప్పుకోవడానికి మన ఫోన్లో ఏం ప్రగతి అనే యాప్ కూడా ఇన్స్టాల్ చేసి దీనికి సంబంధించిన జీపీఎస్ ట్రాక్ అని మన బండిలో ఇన్స్టాలేషన్ మన కస్టమర్ యొక్క ఫోన్లో
ఇన్స్టాలేషన్ అనేది చేసేయడం జరుగుతుంది. సో తద్వారా కస్టమర్ ఇంటి దగ్గర నుంచే తన బండి ఎక్కడ నడుస్తుంది, ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, లేదా ఎన్ని గంటలకు వచ్చింది, డీజిల్ ఎంత ఉంది, లేకపోతే సర్వీస్ టైం, ఒకవేళ బండికి సంబంధించిన సర్వీస్ ఇంటర్వెల్ తెలుసుకోవడానికి కూడా మనకు ఎంప్రగతి యాప్లో ఈ డిసిషన్స్ పవర్డ్ బై మహీంద్రా ద్వారా మనం తెలుసుకోవచ్చు. దాని ద్వారా కస్టమర్ తమ దగ్గరలో ఉన్న డీలర్షిప్ నుంచి వెళ్ళి సర్వీస్ సెంటర్కి కూడా సర్వీస్ని బుక్ చేసుకోవడం, సర్వీస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలుసుకోవడం అనేది మనకు మొబైల్ ఫోన్లోనే జరిగిపోతుంది. చెప్తాను. ఇంకొకటి, మన బండికి చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం ఇన్ ఇండస్ట్రీ 6 years వారంటీ అని ఇస్తున్నాము. ఇందులో మనకు వారంటీలో ఇంజన్కి, హైడ్రాలిక్స్కి, గేర్ బాక్స్కి ఈ యొక్క 3 పార్టికల్స్కి మనం 6 years లేదా 6 years నుంచి లేకపోతే 6,000 గంటల వరకు, 6 సంవత్సరాలు లేకపోతే 6,000 గంటలు, ఇందులో ఏది ముందైతే అది మనం వారంటీకి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మనం దీనికి సంబంధించిన సర్వీస్ ఇంటర్వెల్ కూడా చూసుకున్నట్లయితే ఫస్ట్ కొత్త వెహికల్ తీసుకున్న ఏ కస్టమర్ అయినా మొదటి 100 గంటల లోపు ఇంజన్ ఆయిల్ మార్చుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ప్రతి 400 గంటల వ్యవధి లోపల మన ఇంజన్ ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. అదే కాంపిటీషన్ వెహికల్స్కి చూసుకుంటే సర్వీస్ ఇంటర్వెల్ మధ్యలో డిస్టెన్స్ ఎలా ఉంటుందంటే 250 గంటలు లేదా 3 నెలలు మాత్రమే ఉంటుంది. మన బండికి పోల్చుకుంటే 400 గంటలు లేదా 4 నెలలు అనేది ఇంటర్వెల్ అనేది ఉంటుంది. దాని ద్వారా కస్టమర్కి కూడా సర్వీస్ ఇంటర్వ్యూకి సంబంధించి 4 రూపాయలు మిగిల్చుకోవడం, ఇంకొకటి ఇంటర్వ్యూకి సంబంధించి కూడా ఈజీగా తెలుసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. కాంపిటీషన్ వెహికల్స్ చూసుకుంటే సంవత్సరానికి 5 సార్లు ఆయిల్ చేంజ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. మన బండికి మాత్రం అట్లీస్ట్ ఒక 3 సార్లు చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ 6 సంవత్సరాల వారంటీ పీరియడ్ లోపల కూడా కస్టమర్ ఒక 6 ఇంట్లో 12 ఇంటర్వ్యూల వరకు, 12 సర్వీసుల వరకు కాంపిటీషన్తో పోల్చుకుంటే మన బండి మీద సేవ్ అవుతాయి. 12 ఆయిల్ చేంజ్లకు మనం లెక్కేసుకున్న, ఒక ఆయిల్ చేంజ్కి 5,000 చొప్పున పట్టుకున్నా కూడా 12 60,000 రూపాయలు మన వారంటీ పీరియడ్లో ఆయిల్ చేంజ్ పైనే కస్టమర్ అనేది సేవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మన మైలేజ్ కూడా కాల్కులేట్ చేసుకున్నట్లయితే మన బండి ఎట్లాంటి పరిస్థితుల్లో మనం కోసుకున్నప్పటికీ 5.5 నుంచి 6.5 లీటర్ వరకు అనేది కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. అదే 4-wheel గేర్ ఎంగేజ్ చేసుకొని కోసుకుంటే కాంపిటీషన్ వెహికల్స్ దాదాపు 7, 8, 9 ఆ పైన కూడా మనం తీసుకున్న వెహికల్స్ మనం చాలా చూసే ఉన్నాము. సో కాంపిటీషన్తో పోల్చుకుంటే మన వెహికల్ ఎటువంటి పరిస్థితుల్లో మనం ఆపరేట్ చేసుకున్నా గంటకి లీటర్ నుంచి 2 లీటర్ల వరకు మైలేజ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. సో ఆపరేటర్ ఒక రోజు 10 గంటలు పని చేసుకున్నా కూడా, ఒక గంటకి మనం 2 లీటర్ల చొప్పున పట్టుకున్నా కూడా 10 గంటలకి 20 లీటర్ల చొప్పున డీజిల్ అన్నది మన బండి మీద సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇది మన బండికున్న మేజర్ ప్రత్యేకత. ఈ టైర్ చూసుకున్నట్లయితే 75 HP ట్రాక్టర్కి మనం 18.4x30 టైర్ ఇవ్వడం జరిగింది. ఈ టైర్ వల్ల ఏంటంటే మనం హైట్ అనేది విడ్త్ ఎక్కువ ఉండడం ద్వారా మన డీప్ పాడ్లింగ్కి వెళ్ళినా కూడా బండి దిగబడిపోకుండా మంచి గ్రిప్ అనేది పట్టుకొని ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా రేర్ టైర్స్ కూడా చూద్దాం రండి. ఈ బండికి సంబంధించిన రేర్ టైర్ చూసుకున్నట్లయితే 12.4x25 టైర్ అనేది రావడం జరుగుతుంది. సో దీనివల్ల కూడా ఇండస్ట్రీలో చాలా కాంపిటీషన్ వెహికల్స్కి ఇంత పెద్ద టైర్ సైజ్ అనేది లేదు. దీనివల్ల మనకు మేజర్గా ఉపయోగపడేది ఏంటంటే ఎప్పుడైతే మనం డీప్ పాడ్లింగ్లో హార్వెస్టింగ్ పనిచేసినప్పుడు బండి దిగబడపోకుండా, అట్ ద సేమ్ టైం పెద్ద గిట్లు కానీ ఒడ్లు కానీ దిగేటప్పుడు ఎక్కేటప్పుడు మన బండికున్న వెలివేటర్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఆనుకుపోకుండా ఈ టైర్ సైజ్ మనకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ బాక్స్ మనం చూసుకున్నట్లయితే మన బండికి కేఎస్ గ్రీన్ గోల్డ్ అనేది కంపెనీ ద్వారా మన పవర్డ్ బై మహీంద్రా మనం బండికి ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో రైతులందరూ గ్రీన్ గోల్డ్ కి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే కాంపిటీషన్ లో ఇక్కడ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ఈ కేఎస్ అగ్రో ఇండస్ట్రీ వాళ్ళు ఇచ్చిన బాక్స్ నే కాంపిటీషన్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర కస్టమర్లు కూడా ఎక్కువ వాడడం జరుగుతుంది. సో అందులో భాగంగానే మన బండికి కూడా మనం కేఎస్ కి సంబంధించిన గ్రీన్ గోల్డ్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మన బాస్కెట్ సైజ్ చూసుకున్నట్లయితే 46 inches ఉంటుంది. 46 inches ఇవ్వడం గల కారణం ఏంటంటే మన బండి సైజు కూడా ఇంజన్ కెపాసిటీ హార్స్ పవర్ ఎక్కువ ఇచ్చినాం కాబట్టి ఒకవేళ ఎటువంటి వర్క్ చేసుకున్నా కూడా బండికి తగ్గ లోడ్ అనేది ఇది తీసుకోవడానికి మనం మా బాస్కెట్ కూడా బిల్డ్ చేయడం జరిగింది.